అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఆయనే ప్రేమ్ సాగర్ జిల్లా 100 కోట్లు అంటే దీని వాల్యూ నేను చెప్తున్నా. మీరు రమ్మంటే ఇది ఓన్లీ కేవలం వేంపల్లి సంబంధించి ముంతా సంబంధించి ఇలా అసైన్ కానీ సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారం ఈక్వల్ పట్టాలి. ఇది ఎక్కడదండి? దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఆయనే ప్రేమ్ ఆగండి 2 నిమిషాలు. దాదాపు 300 ఎకరాలు కొంత అసైన్ చేయడం జరిగింది. కొంత నేను కూడా ఒక 45 మందికి ఎమ్మెల్యేగా సెకండ్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు కూడా పట్టాలు వారని ఇవ్వడం. ఐటీ పార్క్ అని దాదాపు 2-3 మాసాల నుంచి మంచాల ఎమ్మెల్యే అతను తన అనుచరులతోటి భూమి దాదాపు 300 ఎకరాలు అదే పోచంపాడు వెంపల్లి శివారులో మీకు 13 లక్షల కన్నా ఎక్కువ ఇవ్వము, ఒకవేళ మీరు అనుకూలంగా లేకపోతే మీకు ఏమీ ఉండదు అనేది భయభ్రాంతులు చేసి 2-3 సార్లు మీటింగ్లు పెట్టి స్వతగా మంచల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మీటింగ్ పెట్టి అందులో వారి అనుచరులు వేంపల్లి ముల్కల్లా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తన ముఖ్య అనుచరులతోటి భయభ్రాంతులు చేసి సంతకాలు తీసుకున్న సందర్భాలు. మరి సందర్భంలో ఎక్కడైనా ప్రజాపాలన ఎట్లుండాలి, ప్రజలకు ఉపయోగపడే పాలన ఉండాలి. అందులో ఈ 300 ఎకరాల్లో దాదాపు మ్యాక్సిమం ఎస్సీ జాతులకు చెందిన వారు. ఇది అక్వైర్ కూడా కాదు, ఇది నెగోషియేటివ్ సందర్భంలో తీసుకునే సందర్భంలో అక్కడ లబ్ధిదారులతో మాట్లాడి వాళ్ళకి అనుకూలంగా ఉంటే తప్ప వేరే రకంగా తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఒకనాడు మొన్నటిదాకా మండలం, ఇవాళ కార్పొరేషన్. మంచిర్యాలకు అతి సమీపంలో వెంపల్లి ముల్కల ఇచ్చేవారు. దాని దగ్గరలో భూమి ఇప్పుడు ప్రస్తుతం దాదాపు ₹1 కోటి దాకా అమ్ముడుపోతుంది ఈ పరిసర ప్రాంతాల్లో. వాళ్ళు ఎన్నో ఆశలు పెడుతున్నారు. మంచిర్యాల దగ్గర ఉంది, ఈ ప్రాంతం వేంపల్లి ముల్క బాగా డెవలప్ అవుతుంది, మా భూములు కూడా రేపు భవిష్యత్తులో ఇల్లు మనకు ఎన్నడో ప్రమాణం ఇల్లు కట్టుకున్నాం, మాకు ఇప్పుడు భూములు జాగాలి, మేము అక్కడ భవిష్యత్తు ఇల్లు కట్టుకుంటామని గంపెడ ఆశతోటి ముఖ్యంగా పోచంపాడు వెంపల్లి శివారులో ఈ దళిత వర్గాలు వాళ్ళు ఆలోచించిన సందర్భంలో మరి ఈ రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఐటీ పార్కు తీసుకునే కార్యక్రమానికి రూపకల్పన ఏ రకంగా దండుకోవాలి, ఇది అక్షరాలు నిజం రాసి పెట్టుకోండి. నేను చెప్పింది ఇది జరగబోతుంది. దీనికి మేము ఖచ్చితంగా, ఎందుకంటే హర్జీల కోసం ఇక్కడ ఉన్నాం, పేదల కోసం ఉన్నాం, బడుగు బలహీన వర్గాల కోసం ఉన్నాం. నేను స్వయంగా పట్టాలు ఇచ్చిన ₹1 ఖర్చు లేకుండా, నేను స్వయంగా 40 మందికి పట్టాలు ఇచ్చిన ముల్కల వాళ్ళకు ₹1 ఖర్చు లేకుండా ఇవ్వడం జరిగింది. ఇలా మేమిచ్చిన భూమిని వాళ్ళ కోసం మేము ఆలోచిస్తుంటే ఈయన ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత నా ఇష్టారాజ్యం నేను ఏదైనా చేస్తాంటే నువ్వు ఇంకో వేరే కన్నా ప్లేసెస్ లేదా చెప్పండి. ఎక్కడ ఇలా బెల్లెంలో కూడా తీసుకున్నారు. దాదాపు 3 ఏళ్ళు అయింది. ఎంతమంది వాళ్ళు బుక్ చేసినా తెలుసుకోండి. అక్కడ 10 లక్షలు పెట్టారు. ఇక్కడ ఫ్రీ అప్లికేషన్. ఇక్కడ అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే నువ్వు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. అప్లై చేసి నువ్వు చెప్పినట్టు ఇవ్వాలి. నువ్వు చెప్పినట్టు ఇవ్వాలంటే ప్రభుత్వానికి అది కట్టాలి, మళ్ళీ నీకు కట్టాలి సుంకం. ఎమ్మెల్యే కూడా సుంకం కట్టవలసిందే. ఎందుకు కట్టవలసింది? ఈ మధ్యకాలంలో ఆయన ఏం పనులు చేస్తున్నా మొత్తం మాకు ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా 100% కరెక్ట్. దీనిలో అబద్ధం లేదు. ఇలా ఈ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలి తప్ప ప్రజల దగ్గర దండుకునే కార్యక్రమం చేస్తే మేము ఊరుకుంటామా? ప్రభుత్వం ఉంది, మాకు పార్టీ ఉంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా డెఫినెట్ గా
ఈ పోషంపాడు వేంపల్లి శివాల ఏదైతే అర్జన్లకు సంబంధించిన భూముల కోసం అది ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకి ఎక్కడ కూడా ఇండ్ల కూడా తక్కువగా ఉంది. అక్కడ ఇండ్లలో పోయి అక్కడ భవిష్యత్తులో ఇండ్లు కట్టుకునే అవకాశం ఉంటుంది. దాని వాల్యూ పెరుగుతుంది. కార్పొరేషన్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, రెవెన్యూ ఆర్డీఓ గారు కావచ్చు, జేసీ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, మీరు మటుకు బాగా, ఎందుకంటే ఆయన చెప్పినట్టే చేస్తే మటుకు మేము అన్ని విధాలా దీనికోసం ఇక్కడ హర్జీల కోసం మేము న్యాయ పోరాటం సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ కూడా అధినేత కూడా సహకరిస్తున్నారు. అన్న ప్రవీణ్ కుమార్ కూడా రావడం జరిగింది. ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత ఈ పేదల భూములే కావాలండి, వీళ్ళు హర్జీల భూములే కావాలా? ఇలా వాళ్ళు బతుకుతారు. భవిష్యత్తులో కార్పొరేషన్ అయింది, అక్కడ రాగా ఇళ్ళు వస్తున్నాయి, మేము కోట్లు మాకు ఇల్లు కట్టుకుంటాం, మా పిల్లలకు జాబ్ ఉంటుంది, వాళ్ళు కోరుకుంటే ఇక నిల్ల ఆయన తలిగే వాళ్ళ కిందతో ఎంతనండి. మేము ప్రవీణ్ కుమార్ మేము పోతే ఓ 5-6 పోలీస్ జీపులు ములకాలు ఎందుకండి? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.